దసరాకి ఈ చీర ఇచ్చి మా పిల్లని సర్ప్రైజ్ చేస్తే ఎంత ఖుషి అవుతుందో. బంగారం నీకో స్పెషల్ గిఫ్ట్. ఏంటిది ఇది? చూడు నువ్వే. ఏంటిది ఇది? చీరనా? సర్ప్రైజ్ చూడు. వావ్, నాకు ఇష్టమైన కలర్. అబ్బా థ్యాంక్ యూ. వావ్, ఎంత వస్తుంది చీర. నా లడ్డు, నా చక్కెర, నా మిఠాయి, నా బెల్లం పానకం, నా వెండి, నా ఇనుము, నా బుగ్గండి, నా ప్లాస్టిక్, నా అల్లమిల్లి గడ్డ, నా పొట్టేసిన ఉల్లిగడ్డ, నా మిరియాలు, నా చిక్కడి చాయ్. మౌనిక, ఓ మౌనిక, దా. ఇప్పుడు వస్తున్నావా? అవు, నీకోసం ఒక సర్ప్రైజ్. ఏంటిది అది? ఇగో. ఏంటిది ఇది? చూడు. చీరనా? ఎంత దీనికి? జస్ట్ 4000. ఎంత? 4000. 4000? ఇది 400కు పక్కింటి బయట తీసుకొచ్చింది. దీనికి 4000 పెట్టి తీసుకొచ్చినవా? మెంటలోడా, తెలుగు ఉందా? గన్ని పైసలు పెట్టి చీర తీసుకొస్తారా? నల్ల మొక్కపోడా, మొద్దు మొక్కపోడా, కొంచెం దిమాగ్ పని చేస్తుందా? దానికి 4000 పెడతాడన్నా? అయినా ఆ కలర్ నాకు నచ్చుద్దా? ఆ అంచెట్లుంది, అది పెద్ద పులు వేసుకున్నట్టుంది కలర్ చీర. అంటే నేను 10 మందిలో పోతే మంచి గనవాడుతూనే తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు అది నల్లికుట్లో బాడుకోవు. ఏదో సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చింది. నీ సర్ప్రైజ్ లో మన్ను వాడా? ఏ సర్ప్రైజ్ ఇది? 400 పెట్టి 400 చీర తీసుకొచ్చినావా నువ్వు? తెలుగు నాకు అది ఎంతన్నా? మెంటలోడా, జరిగింది మొక్కపోడా, పాసిపోయిన పప్పోడా, మారిపోయిన దోసోడా? నీ దుంపదేగా, నీ ముందాలని దెంప, నీ తలపండు వాళ్ళుగా. గంగవ్వ, అప్పుడు తంగెడు ఎంత తెచ్చుకుందివే. తంగెడు తెచ్చుకొని మంచిగా గుమ్మడి పూలు, కట్ల పూలు, శావంతి పూలు, శెలకల పొన్న ఏరు కచ్చుకుందు, నువ్వులు, మళ్ళా బతుకమ్మలు ఇక ఏరే పువ్వు లేదే గంగవ్వ. మీద గౌరమ్మ కాడ ఉదిరాచ పువ్వులు పెట్టుకుందు. ఇప్పుడు బతుకమ్మలు ఎట్లున్నాయి, అప్పటి బతుకమ్మలు ఎట్లున్నాయి? పండుగ జరుగుతాడని ఇక మళ్ళా రానియపో. కాదు సూరవ్వ, ఇప్పుడు పువ్వుకు అప్పుడు మొగోళ్ళు తెల్లార వరకల్లా పోయితే ఎత్తురు. ఇప్పుడు వమ్మంటే పోతున్నారవ్వ? పోతలేరు. గంగవ్వ, ఇప్పుడు బతుకమ్మ పండుగలే అనిపిస్తున్నా. అదే అది బతుకమ్మ పండుగ కాదు. ఏమైనా మేకపులు వేసుకునుడు, మన ఇంటికి లీర పోసుకునుడు, ఇక ఎగిరే డీజల్ పెట్టుకొని ఇక ఎగురుతా ఉంటే వద్దు అయ్యాలు కాదు, భూతాలు కాదు. ఇట్లా 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 ఎగురు, ఇట్లా 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 ఎగురు, గట్టిగా ఎగురుతారు. సూరవ్వ, అప్పటి వాళ్ళకి ఎన్నో పాటలు వచ్చినాయి. రేగులం వల్లక్క వాడే, కొయ్య నరసక్క వాడే, సింగరి పెదలసం వాడే. ఇప్పటిదానికి ఎవ్వలకు పాటలు రావవ్వా. అదే ఎగురుడు మోజు. ఆడవాళ్ళు ఎగురుతా ఉంటే మగవాళ్ళు సప్పుడు ఎగ్గుకుంటారు. అలా పదాలు వస్తాయి ఇంత కుక్కల కన్నా. పదాలు రాక డీజలకు ఎగురుడు. ఒక్కతన్నా నేర్చుకుంటలేదు, చదువుకున్న వాళ్ళన్నా నేర్చుకుంటలేరే. ఇప్పుడు 10-12 పెట్టి చీర తెచ్చుకుంటారు, ఒకటే నాడు కట్టుకుంటుర్రు. కట్టుకొని బీరువల్ల పెట్టుకుంటుర్రు. గంగవ్వ, నేను 12 రూపాయల చీర కొనుక్కొని 12 ఏళ్ళు దాచుకున్నానే ఆ చీరను. సూరవ్వ, అప్పుడు బంగారం కొందాం అంటే పైసలు లేవు. ఇప్పుడు కొన్ని పైసలు ఉన్నాయి. ఉన్నా కానీ బంగారం దాచుకొని బోగర్ నగలు కొన్నాయి. 200 పెడితేనే పెద్ద సైన్ వస్తుంది. అవి వేసుకొని దొడ్డడం 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 ఎంకల నీళ్ళు పోసుకుంటా లంగా సీరే జాకెట్ ఒక్కటేసి ఇక ఎగురుతా ఉన్నారవ్వ. బతుకమ్మలు ఆడుకుంటే గమ్మత. గట్ల ఎగురితే ఏం గమ్మతే. అది ఆడవాళ్ళు ఎగురితే మొగోళ్ళు చూడలేకపోయి బందుకుంటుర్రా. అవునే, మొగోళ్ళే ఆడోళ్ళు అయ్యారు, ఆడోళ్ళే మొగోళ్ళు అయ్యారు ఆటలకు. ఇట్లా ఇట్లా ఇటేసుడు 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 గవేనా ఆడు. మంచిగా అంగి ముద్దుగా బతుకమ్మలు ఆడుకుంటే ఎంతో చక్కదనం అనిపించింది. చందనా, చెప్పరా. 10,000 అప్పుంటే ఇవ్వలేవే. ఎందుకురా? ఏముంది, నా పిల్లలకి సీర కావాలంటే పైసలు లేవు. పూట ఈ పండుగ వచ్చింది, కోస అవుతుంది. నీ పిల్లం సీర కట్టుకుంటే నా పిల్లం మసిగడ కట్టుకుంటే అదిరా. నా పిల్లం 10,000 ఖర్చు పెట్టా నేను ఎడుతు నన్ను పైసలు అడుగుతాడు. యాభై మీ వాళ్ళు అయ్యంటే మా వాళ్ళు అయితే 10,000 20,000 అయినాయి నాకు.
పొద్దుకి పనికోయి వచ్చేవరకల్లా ఫోన్లలో చూపించుకుంటా ఇగో ఇది మంచిగుంది ఇది మంచిగుంది ఏది నాకు ఈ బాధ. ఈ గోసనే ఉంది కదా ఈ ఆడోళ్ళతో ఈ పండుగ అంటే కానీ అని పైసలే బిక్తున్నాయి మరి. అన్న నాకోటి అర్థమవుతుంది, ఇది అంతా ఆమె ఏమట్ట తయారైన. అవునరా, ఇదంతా ఆమె ఏమంటారా, ఆమె ఆడకట్టుకు వాట్సాప్ గ్రూప్ పెట్టింది. ఆ వాట్సాప్ గ్రూపులల్లా చీరలు పెట్టుడు, నగలు పెట్టుడు. ఆమె ఏ డ్రెస్ వేసుకుంటే మన ఆడవాళ్ళు ఆ డ్రెస్ వేసుకోవాలి. ఆమె ఏ గోర్ర పెట్టి పెడితే మన వాళ్ళు ఆ గోర్ర పెట్టి పెట్టాలి. ఆమె ఏ చెప్పులు అయితే మన వాళ్ళు ఆ చెప్పులే. మొత్తం ఆడకండి ఆమె నేను జరగొడుతున్నా. నా చెడగొట్టు కాదే ఈ గ్రూప్ కూడా ఒకసారి మెసేజ్ చూడిగో. ఇక చూసినావా, ఇదంతా గణపతి పండుగ నుండి వచ్చిందే. ఆ రోజు మ్యాచింగ్ డ్రెస్ అట, మ్యాచింగ్ బ్లౌజ్ అట, ఇవన్నీ ఆ రోజే వాట్సాప్ గ్రూప్ చేసి దసరా నాడు మనం గిట్ల కొనుక్కుందామని ఆనాడే స్టార్ట్ అయింది. మన ఆడోళ్ళు అంతా చెడిపోయారా. అరే మన వాళ్ళు ఎప్పుడన్నా మేకప్ వేసిరా? లేదు. మన వాళ్ళకి ఇప్పుడు మేకప్లు అట, స్టైల్ ఏంది హెయిర్ స్టైల్ అట, ఐబ్రో తీసుడట, ఏ ఘోరంగా తయారెత్తుందా ఆమె మన ఆడకట్టిని. నాకు అన్న పొద్దుకి పని చేసుకుని ఇంటికి వచ్చినాక తిన్నవాడ తిండి పైన పడతలేదు. ఎట్లా చేసి ఆడకట్టుకు వెళ్ళగొట్టాలి, అయితే ఆమె ఉండాలి మనం అని ఉండాలి. కాదురా, నాకు కూడా అర్థం కాదు. ఆమె మొగుడు అంటే సంపాదిస్తుండు, ఆమె ఉన్నది అర్థం ఉంది. మనకేమున్నాయి రూపాయలు, మన ఆడగడ్డలు చెడగొట్టుడు ఎందుకు, మనం ఖర్చు పెట్టి ఇచ్చుడు ఎందుకు? ఈమె ఏమట్టి మన ఆడకట్టు నాశనం చెప్తున్నారు. మీరు ఏమన్నారు? ఇది ఒక్కొంది కాదే బాధ, ఆడకట్టు మొత్తం అట్లే ఉన్నది. కాదురా, నాకు కూడా అర్థం కాదు. నా పిల్లలు నన్ను చేసుకుందా ఆమె చేసుకుందిరా? ఆమె ఎప్పుడంటే ఏంటుంది? అరే నీ అవ నేను చెప్తా, అసలు దేక్తలేదు. ఈ ఆడకట్టు వినా అదన్న ఉండాలి, మన అందరం ఉండాలి. అంతేరా, ఏదన్నా ఒకటి ఏంది దాదాయి తినదురా. అంటే నీ అవ సంఘంలో పిలిపిద్దాం, నీ అవ 10,000 పోతుంది కానీ ఆమెకు గుణపాఠం చెప్తాను మనం బతాం. ఏమవుతుంది పో. అవును సపోర్ట్ చేస్తలేవు, ఏమైందిరా? ఏం చెప్పాలన్నా, వీళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది. అసలు పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ ఉండే, తర్వాత ఇప్పుడు భయం అవుతుంది. కానీ చేసుకుని మాత్రం అయితే ఇక్కడైతే ఉండనే. నేను పెళ్లి చేసుకొని మా అత్తారింటికి పోతా, అది ఉంటే మాత్రం మా పిల్లని కూడా జరగబడుతుంది. అరే నువ్వు ఇల్లరికమేనా, నువ్వు ఏడున్నా ప్రతి ఆడకట్టుకు ఆమె లాంటి లోకలు ఉంటారా? వాళ్ళు ఏమంటే ఆడకట్టు సతనాసనం. ఎట్లనే మరి ఇళ్ళతోటి ఇంకెక్కడి జై రావు ఇయ్యాలో రావరేసి రావు అంతే. ఏమైనా ఎంతసేపు రెడీ అవుతావు? గంట అవుతుంది, ఆడవాళ్ళు బతుకమ్మలు ఆడుతుర్రు. ఏ ఆగు, నాకు చీర కూర్చుని నేను ఎడితే నువ్వు ఒకటి అట్టిగా చీర కట్టుకుంటే. అరే జల్ది రెడీ ఆయే పోదాం. నువ్వు ఆగు, నీకు అక్కల ఇంటికి పోయి నేను చీర కట్టుకుని వస్తా. ఏం చెప్తుంది ఇది? ఏ కాలేదు ఇంకా రెడీ అవడు. అరే ఆడ ఎగిరి దమ్మకత్తురు అందరు, జల్ది రా పోదా. అరే ఆగు, చూసుకోవద్దా? నీదేంది, నువ్వు మగోనివి, నీకు ఎప్పుడే ఎగురుతామే. ఎడ దొరికినా నువ్వు నాకు. ఆల్రెడీ తీసుకొని పోతుగా. ఏమైనా అరే నేను మేకప్ వేసుకోవద్దా? అక్కడ అందరూ కూడా మంచిగా రావద్దు. ఏంది నేను బాగా వెళ్తాము అందరికంటే నీకే. ఇంకా రెడీ అవుతున్నావా? అరే ఇంకెంతసేపు రెడీ అవుతావే? ఇంక గాజులు వేసుకుంటా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక గాలి వేసుకుని ఏం చెప్తావు? ఆల్రెడీ బతుకమ్మలు మన ఆడకట్టు నుంచి ఇంకో ఆడకట్టుకైనా ఇక చెరువు దాకా పోయినా కాచుకో. గింత తొందర వేయర్రా. గింత తొందరనా? పొద్దుగాల 12 గంటలు మొదలు పెడితే సాయంత్రం 6 అవుతుంది. ఇవ రాక రెడీను మళ్ళీ గింత తొందర అంటావు. పూర్వంలోకి నేను చెప్పిన ఆగుమని. పో ఒక్కదానే పోయి ఆడుకోపో. అయితవే కానీ పండుగ ఎట్లా మిస్ అయింది? రీల్ పోస్ట్ పెడతా. అబ్బా పొలం కాడికి పోయి వచ్చినావురా? పోయినా. పొద్దుందా సెల్ ఫోన్లో మునుగుతావు అయిపోయా. ఆ కరెంట్ బిల్ కట్టమని ఏమైంది? కడదా అప్పటికి. ఇంకెప్పుడు మరి ఆ లాస్ట్ డేట్ అయితే ఫైన్ పడుతుంది మళ్ళా. డాడీ ట్రా బిడ్డ. ఇవ్వ బిడ్డ, బతుకమ్మ పండుగకు మంచి డ్రెస్ కొనుక్కో, సరేనా?
డాడీ మరి నాకేవి పైసలు నీకెందుకురా బిరువాలు ఉన్నాయి తీసుకో. అగో ఆడపిల్లలు అయితేనే కొనుక్కోవాలనా? నాకు బట్టలు ఏడు ఉన్నాయి పండుగకి, నాకు కావాలి బట్టలు. అరే ఆడపిల్లలు అంటే బతుకమ్మలు ఆడతారు, గమ్మత్ ఉంటుంది. నీకెందుకురా? అగో మా సోపతిలు అందరూ కొనుక్కుంటారు, నేను కొనుక్కోవద్దా? ఏంది మీ దోస్తులు నువ్వు కలిసిపోయి ఆడ సైడ్ కొడతానుకా? నాకు గవాన్ని చెప్పకు, అమ్మకు ఉన్నాయి, అక్కకు ఉన్నాయి, నీకున్నాయి, నా ఒక్కనికే లేవు ఇంట్లో బట్టలు. ఇగో నువ్వు అట్లా మారములు అర్థమవుతుందా? రేపు దీపావళి కొనిస్తుంది. నువ్వు ఇటీయలేవు అనుకో, సామాన్లు అన్ని వాళ్ళకి కూడా చెప్తున్నావు ఇంట్లో. బెదిరిస్తున్నావా? ఏంటి పేరు ఇచ్చేయి? బెదిరియకపోతే బెదిరించిన అన్నం కూడా తిన చెప్తున్నా మరి నేను. తినకు. నువ్వు ఇవ్వకపోయినావు అనుకో, నేను ఇంట్లోకి వెళ్ళి పోతున్నా. మళ్ళీ అచ్చుడు కాదు నా గురించి మీరు లెంకుడు కూడా లెంకాదు మీరు. మీకు చేస్తారు కొనియమంటే కడుపులో కాలితే నువ్వే మళ్ళీ వస్తావు. నువ్వు పైసలు ఎందుకు అడిగినావు నాకు తెలియదా? దోస్తులకు దాపేతందుకేగా. ఎటువైనా నీకోసం ఇంటికాడ చూస్తున్నా. ఎందుకురా? బాంబులు కొని చూదా. అరే ఇప్పుడు బాంబులు ఎందుకురా? పండుగ రేపు కొనుతుంది. అరే పండుగ రేపు ఇప్పుడు బాంబులు ఎందుకురా? రేపు కొనుతుంది. పండుగ రేపు ఇయ్యాలి, బాంబులు ఎందుకురా మీకు? అరే నానమ్మన్నారు అయిపోకరా. అరే నా దగ్గర పైసలు లేవు, రేపు చెరొక తుపాకి 2 తుపాకులు వండుతుంది. పెద్ద పెద్ద తుపాకులు ఏమవుతావు? చిన్నవి తుపాకులు తింటే ఎంతుంటే మాకు లక్ష్మీ మామూలు పెద్ద పెద్ద కావాలి. ఇంతే కావాలి. పెద్ద బాంబులా? అరే అవి మీ గాల్స రాదురా, ఎందుకు రాదు? అరే నన్ను ఉరిపేకురా, రేపు చెరొక తుపాకి కొనిస్తా, సపలా ఉండ్రి. మీరేడ దొరికిర్రా నాకు? రేపు కొనితే రేపు కొనిస్తారా? రేపు కొనిస్తుంది. అది పైసలు లేరు ఇప్పుడు. ఈ బాంబులు పాడుగాను. రేపు బాంబులు వేల్చకపోవాలి, అవే బాంబులు పెట్టి మిమ్మల్ని పొట్టుపడేస్తాం. మౌనిక ఇగో మా కోడలు సీరియల్ పంపింది, జాకెట్లు కుట్టు ఇంట్లో ఇంపి. సీరియల్ జోరున్న ఏడ కొనుకొచ్చుకున్నారు? జగితాల కడ తెచ్చింది. మరి 2 సేమ్ కలర్ ఉన్నది. ఒకటో నాది, ఒకటో మా కోడలు. మ్యాచింగ్ కొనుక్కున్నారా ఇద్దరు? ఎంత పడ్డది? ఇక ఎంత పడ్డా దానికే 2000 రూపాయలకు ఒకటో ఏమన్నది. 4000 చీరలు ఎక్కువ ఉంది ఒక్కొక్కటి. గిసంటి చీరలు నేను ఎక్కడ ఇవ్వలే. అంచె ఎంత మంచిగా వచ్చింది, సూపర్ ఉన్నాయి చీరలు. ఇంత తక్కువ రేటుకి బల తెచ్చినమ్మా నువ్వు? ఇక మమ్మల్ని చూసేత కొంత తక్కువ చేసిడు రేటు. అరే మస్తు, నాకు దొరకాయి గిసంటి చీరలు, సూపర్ ఉన్నాయి చీరలు. మా కోడలు మంచి ఏరుతుంది, ఆటమూటి ఏరది. మీ కోడలకి జోర్దార్ బ్లౌజ్ కుట్టి ఇత్తా మీ ఇద్దరికి. మంచిగా ఉన్నాయి చీరలు 2. మంచి గుట్టు బిడ్డ, కొంగుల కూరలాకోయి, జాకెట్ల కూరలాకోయి, మళ్ళీ మంచి గుట్టలు అనుకో, పండుగ నాడు కట్టుకోదు. మంచి గుర్తా, మీరు మంచిగా మెరాలపో బతుకమ్మకి. మళ్ళీ నన్ను తిడుతుందిరా. సరే పైసలు ఒక 2 రోజుల తర్వాత. అక్క బ్లౌజ్ కుట్టవా? అబ్బా గింత లేట్ తెచ్చినవేందిరా? నేను నిన్ననే కొనుక్కొచ్చుకున్నా అక్క, కుట్టక్క. చీర మస్తుందేమ్రా? ఎంత? 3000 అక్క. 3000 గట్ల చెప్తున్నా, మస్తు తక్కువకి వచ్చింది. తక్కువనా? 2000కి ఇవ్వనంటే ఆడు 3000కి ఇచ్చిండక. 2000కు గంగవ్వ తెచ్చుకుంది. ఇదేమైనా చీర లెక్కుందా? ఇదేమైనా కలర్ లెక్కుందా? పొలాల బెదరుకు పెడితే చూడు గట్లుంది. ఇదేమైనా మంచిగా ఉందా? నీ చీర కూడా ఎంత మంచిగా ఉందో. అసలు బతుకమ్మ పండుగకు నువ్వే మెరుతావు తెలుసారా, అంత మస్తుంది చీర. పట్టి కూడా ఎంత మంచిగా వచ్చిందో, కలర్ కాంబినేషన్ చూడు ఎంత మంచిగా వచ్చిందో. అంత మంచిగా ఉన్నదా చీర? 4000-5000 అన్నా నమ్ముతారు. అవునా? బ్లౌజ్ మంచిగా కుట్టావు మరి. బ్లౌజ్ కూడా మస్తు వచ్చిందేమ్రా. అసలు ఎక్కడ తెచ్చుకున్నావు? నాకు దొరకవు ఇటువంటి చీరలు. సూపర్ ఉంది చీర. నువ్వే మెరుతావు బతుకమ్మకి. నువ్వు బ్లౌజ్ మంచిగా కుట్టక్క. సరే నేను మంచిగా కుడతా. ఇంకా అరే ఏం చేస్తున్నారా మీరు? పిల్లలు బాంబులు వేల్చడం మన సంస్కృతి కాదు. బాంబులు వేలిస్తే ఏమొస్తుంది తెలుసా మీకు? నాకు బాంబులు కాల్తే నాకు మజా వస్తుంది. మజా కాదు వచ్చేది, పొగ వస్తుంది. ఆ పొగ ద్వారా గాలి కాలుష్యమై ఆ గాలిని మనం పీల్చుకోవడం ద్వారా మనకు రోగాలు వస్తాయి. అర్థమైందా? ఊళ్ళందరూ ముట్టితున్నా, నువ్వే ముట్టితున్నా? వాళ్ళు తప్పు చేసిరా, మీరు చేస్తారా? చేస్తాం. అట్లా కాదు నాని,
బాంబులు పేల్చద్దు, మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుంటూ మనం పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి. అర్థమైందా? సరేనా? ఓ నమస్తే సార్. సార్ ఈ బాక్సులు సెట్ చేస్తున్నాం సార్. అప్పటికి గర్భాడు అవి అంత ఉంటుంది కదా, అందుకోసం అనే బాక్సులు సెట్ చేస్తున్నాం. బతుకమ్మ అంటే మంచి చక్కని పాటలు చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ చుట్టూ తిరగాలయా. ఇట్లా డీజేలు పెట్టుకొని పాటలతో డాన్సులతో ఎగరద్దు. ఆ పాశ్చాత్య సంస్కృతి, అది మన సంస్కృతి కాదు. అది బాక్సులు లేకపోతే లేడీస్ పొల్లు తిడుతురు. ఇప్పటికైనా మానండి ఆ డీజే కల్చర్ నేర్చుకొని పిల్లలు ఆగమవుతున్నారు. ఆ పాటలు పెట్టుకొని ఎగరడం, అసలు పాటలే మర్చిపోయారు మనోళ్ళకి. మంచిగా బతుకమ్మ పాట ఒకప్పుడు మా కాలంలో ఎంత మంచిగా వాడేది. ఈ కాలం అసలు బతుకమ్మ పాటలే వస్తున్నాయి ఎవరికి. బాగున్నారా సార్? బాగున్నా. ఏంటి రేపు చేతులు? ఏ చెల్లున్న అమ్మ ఇంటికాడ బతుకమ్మ పండుగకు కలర్ దేపోరా అంటే తీసుకొస్తున్నా. అరే వాడద్దురా, మంచిది కాదురా. బతుకమ్మ అంటేనే న్యాచురల్ పూలతోనే న్యాచురల్ కలర్స్ ఉండాలి. ఈ కెమికల్ వాడి బతుకమ్మను పొల్యూట్ చేస్తారా మీరు? చెప్పు, నువ్వు చదువుకున్నావురా? వాళ్ళు పూలకు కలర్ వేస్తారట, తేపో అని ఉరుతురు. నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళు నా మాట వింటలేరు సార్. ఇప్పుడు ఆ కెమికల్ పౌడర్తో ఉన్న కలర్ వాడి బతుకమ్మను తయారు చేస్తాం. వాడి తీసుకుపోయి ఎక్కడ వేస్తాం? మళ్ళీ చెర్లు వేస్తాం. అంటే చెర్ల నీళ్ళు పొల్యూట్ అవుతాయి కదా, నీళ్ళు పొల్యూషన్ అవుతుంది. అందులో ఉన్న చేపలు చనిపోతే ఆ వాటర్ మనం వాడితే మనకు కూడా డేంజర్ అవుతుంది. అట్లా మన రాష్ట్రం మొత్తం వాడితే ఎంత ఖరాబ్ అయితే చెప్పు. కాబట్టి న్యాచురల్ పూలతో న్యాచురల్గా తయారు చేసిన బతుకమ్మని పేర్చుకొని ఆడితేనే మనకు మంచిది. ముందు తీసుకుపోయి షాపులో వాపస్ ఇవ్వం. సరే సార్. అటు కాదు, ఇటు. రమన్నా మరి పండుగ వచ్చిందరా లేదా? చందు బ్రో, ఏమై రమన్నా పండుగ వచ్చింది, ఫోన్ చేస్తలేవు, వచ్చినావా రాలేదు ఇంతకు నువ్వు? ఏం చెప్పాలి, ఇక్కడ మా బాస్ ప్రాజెక్ట్ అని చంపుతుండు. సెలవు అడిగితే నువ్వు రిజైన్ చేసిన బొమ్మంటుండు, కానీ లీవ్ మాత్రం శాంక్షన్ చేస్తలేడు. ఓర్ని అవ్వ, నువ్వు అత్తవా అని చెప్పి నేను తలకాయ చెప్పినా, కిలో మటన్ చెప్పినా, ఈసారి నువ్వు రాకపోతే ఇక పండుగ అంతా మిస్ అయినట్టే. ఇక అవునరా, నిజమే, ఈసారి పండుగ మిస్ అయినట్టే. అదే మన ఇంటికాడ పండుగ మనవులు వేసుకుంటే మనం ఆ తిరుగుడు, ఆ తాగుడు, ఆ ఎంజాయ్మెంట్, అటు ఇటు ఇంట్లోతో పండుగ జరుపుకుంటే వేరే ఉంటుంది. పట్టణంలో ఏముంటుంది, ఇదే ఆఫీసు, ఈ పని మొత్తం ఇదే స్ట్రెస్ ఉంటుంది. అంత ఏం లేదు ఇక్కడ. ఈసారి పండుగ మిస్ అయినట్టే వేస్ట్గా. ఏ రాయే, మీ తాతకు సీరియస్ ఉందని ఏదో తొండి పెట్టరా, నీ గది కూడా తెలియదు నీకు? అది కరెక్టే. ఆల్రెడీ తాత మంచి లేడని 3-4 సార్లు లీవ్ తీసుకుంటే, చచ్చిపోయినప్పుడు తీసుకుంటే, ఇప్పుడు చనిపోయిన వానికి మళ్ళీ ఇట్లా సీరియస్ ఉందని తీసుకునేంత అవకాశం లేదు. అయినా నేను నాకు అదృష్టం లేదు ఈసారి. ఈ పండగ నాకు ఇక్కడ హైదరాబాద్లో అవుతుంది ఈసారి ఒక్కసారి. అరే నాకు అర్థం కాదు, మీ బాసుకు పండుగ లేదనే వాడు ఓడా? అరే పండుగ అని చెప్తే ఎవరన్నా సెలవులు ఇస్తారు కదా, వానికి ఏం పుట్టింది రోగం? వాడు చేసుకోడు పండుగలు, మమ్మల్ని చేసుకునేవాడు. వాడు ఓడు ఎంజాయ్ చేయడు, మమ్మల్ని చేయనియాడు. నువ్వు వచ్చేది కదా కంపల్సరీ ఉండాలి. నువ్వు ఏమైనా ఎత్తావు నాకు తెలియదు, కానీ ఈసారి మిస్ అయింది, కానీ వచ్చేసరికి పక్క ఉండాలి. నేను నెక్స్ట్ ఇయర్ పక్కా ఉంటా. రిజైన్ చేసాను అత్త. ఈ సిటీలో ఎన్ని రోజులు బతకాలి ఇట్లా? సరేది